లాస్ట్ బాండింగ్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బంధము రసాయన బంధాల్లో మనకి చివరి బంధం ఏంటంటే హైడ్రోజన్ బంధము, హైడ్రోజన్ బాండింగ్. ఇన్ హైడ్రోజన్ atom there is one electron. There is only one electron in the outermost shell. Hence, it forms covalent bond by using one atom only. హైడ్రోజన్ పరమాణువు తీసుకున్నప్పుడు దానిలో ఒకే ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అది కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ని పొందుతుంది, సంయోజనీయ బంధాన్ని పొందుతుంది. బట్ ఇన్ సమ్ కేసెస్ హైడ్రోజన్ యాటమ్ ఈజ్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై టూ అదర్ యాటమ్స్. కానీ కొన్ని సందర్భాల్లో హైడ్రోజన్ పరమాణువు అనేది మరొక రెండు పరమాణువుల చేత చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయబడుతుంది, టూ అదర్ యాటమ్స్. హెన్స్ దిస్ బాండింగ్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోజన్ బాండ్. అంటే కొన్ని సందర్భాల్లో హైడ్రోజన్లో ఏర్పడేటువంటి బాండ్ కోవలెంట్ బాండ్. హైడ్రోజన్ వేరే పరమాణువు చేత అట్రాక్ట్ చేయబడుతుంది కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రాంగ్గా. దెన్ దట్ బాండింగ్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోజన్ బాండ్. సో దీన్ని హైడ్రోజన్ బంధము అంటారు. F2O2N2 మేక్స్ హైడ్రోజన్ బాండ్ విత్ హైడ్రోజన్ యాటమ్. అంటే ఫ్లోరిన్ను, ఆక్సిజన్ను, నైట్రోజన్. అంటే F2O2 అండ్ N2 దీస్ యాటమ్స్ మేక్స్ హైడ్రోజన్ బాండ్. ఈ పరమాణువులు అనేవి హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరుస్తాయి విత్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ పరమాణువుతో హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ డయాగ్రామ్లో వేసాను. F ఇంట్రాక్ట్స్ విత్ హైడ్రోజన్. సో F ఇంట్రాక్ట్స్ విత్ హైడ్రోజన్. సో డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం. ఇట్ ఈస్ హైడ్రోజన్ బాండింగ్. బై డొనేటింగ్ ద ఎలక్ట్రాన్స్ టు ది అదర్ యాటమ్, hydrogen atom can be converted into hydrogen ion. అంటే హైడ్రోజన్ పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాను వేరే పరమాణువుకి దానం చేయటం వల్ల హైడ్రోజన్ పరమాణువు హైడ్రోజన్ అయాన్గా మారుతుంది. నౌ ద పాజిటివ్ హైడ్రోజన్ అయాన్ ఈజ్ అట్రాక్టెడ్ బై two chlorine ions, to fluorine ions, to nitrogen ions. ఈ ధనాత్మక ఫ్లోరిన్ను, క్లోరిన్ను అయాన్స్ అనేవి వేరొక ఫ్లోరిన్ చేత, ఈ ధనాత్మక హైడ్రోజన్ అయాన్ అనేది మరొక ఫ్లోరిన్ చేత లేదా క్లోరిన్ చేత అట్రాక్ట్ చేయబడుతుంది. దిస్ టైప్ ఆఫ్ బాండింగ్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోజన్ బాండింగ్. Right? In water molecule, the electronic configuration of oxygen is, అంటే నీటి పరమాణువులో, నీటి అణువులో ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p4. And the dielectronic configuration of hydrogen is 1s1. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s1. Now one electron from hydrogen and one electron from oxygen form electron pair. అంటే హైడ్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాను, ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ పెయిర్గా ఫామ్ అవుతుంది. సో OH బాండ్ అంటారు దాన్ని. సో OH బాండ్, hydrogen bond is weak than covalent bond and stronger than van der Waals bond. అంటే హైడ్రోజన్ బాండ్ అనేది కోవలెంట్ బాండ్ కంటే బలహీనంగా ఉంటుంది, కానీ వాన్ డర్ వాల్ బాండ్ కంటే చాలా బలంగా ఉంటుంది. సో డయాగ్రామ్ వేసారు. హైడ్రోజన్ ఇంట్రాక్ట్స్ విత్ ఆక్సిజన్. సో H2O నీటి పరమాణువు, అక్కడ ఫార్మ్ అయ్యేటువంటి యాటమ్ ఏంటంటే అక్కడ ఎలిమెంట్ ఏంటంటే
water, H2O. So hydrogen and hydrogen interacts with oxygen to form water molecule. It is a hydrogen bond. So right, this is the concept of crystal bondings. So that means crystal bonds forms due to the interaction of atoms of or molecules between the atoms or molecules in a crystal. అంటే స్ఫటికములో పరమాణువులు లేదా అణువుల మధ్య ఉండేటువంటి విద్యుత్ బలాల కారణంగా రసాయన బంధాలు ఏర్పడతాయి. ఈ రసాయన బంధాలు 5 రకాలు. దే ఆర్ ఫస్ట్ వన్ అయానిక్ బాండింగ్, అయాన్స్ షేరింగ్ వల్ల ఏర్పడేటువంటి బాండు. ఎగ్జాంపుల్గా Na++ Cl- గివ్స్ NaCl. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకి ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 1 లేదా 2 ఎలక్ట్రాన్లు ఎక్కువ లేదా తక్కువ ఉండడం వల్ల ఏర్పడేటువంటి బాండ్ కోవలెంట్ బాండ్. సెకండ్ వన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ అన్కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఏర్పడేటువంటి బాండ్. సో ఇట్ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ బాండ్ అమాంగ్ ది ఆల్ ద బాండ్స్. సో అంటే ఎలక్ట్రాన్స్ షేరింగ్ వల్ల ఏర్పడేటువంటి బాండ్ కోవలెంట్ బాండ్. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఇంటరాక్ట్స్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ హీలియం. ఎగ్జాంపుల్స్ ఆర్ డైమండ్, germanium, silicon are the examples for covalent bond and it is the strongest bond. Third one dipolar bond or van der Waal bond. అంటే వాయువులోని అణువుల మధ్య ఉండేటువంటి బాండింగ్, ఇట్ ఈస్ ద వీక్ బాండ్. అండ్ ఫోర్త్ బాండింగ్ ఈజ్ మెటాలిక్ బాండ్. అంటే పీరియాడిక్ టేబుల్ మోస్ట్ ఎలిమెంట్స్ మెటల్స్. ఆ మెటల్స్లో మనం తీసుకున్నప్పుడు ఆ మెటల్ మీద వైట్ లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు దే ఎజెక్ట్స్ ఎలక్ట్రాన్స్. ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్ by releasing a photon and it can be converted into ion. These ion can be interacts with electron to form a metallic bond. It is also strong bond. Metallic bond is also strong bond, but covalent bond is very strong, right? Later the last bond is hydrogen bond. That means hydrogen is interacted with fluorine atoms or chlorine atoms or nitrogen atoms. Then the bonding between the atoms is known as hydrogen bond. So hydrogen and hydrogen interacts with oxygen to form H2O. It is also hydrogen bond. So these are about crystal bondings. So all of these students should prepare well. Stay home, stay safe. Thank you.